కాంగ్రెస్ సర్కారు తీరుపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మండిపడ్డారు. రేవంత్ పాలనలో సింగరేణి కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాతినిధ్య సంఘాలు సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పాడుతూ కార్మికుల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా టీబీజీకేఎస్ కార్మికుల పక్షాన పోరాడుతుందంటున్న మిర్యాల రాజిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సింగరేణి కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని సిరి ఫంక్షన్ హాల్లో కేంద్ర టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొని ఆ దిశానిర్దేశం చేశారు. ఇంతకీ సమావేశంలో ఏం జరిగింది, వారు ముందస్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏ సమస్యలపైన తీర్మానాలు చేశారు, పలు అంశాలపైన జరిగినటువంటి సమావేశ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఈరోజు జరిగినటువంటి కేంద్ర కమిటీ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏం తీర్మానాలు చేశారు, కార్మికుల రక్షణ కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం ఎలాంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణను అడ్డుకునేటువంటి విధంగా, వేగవంతం కాకుండా చూసేటువంటి విధంగా, అలాగే బొగ్గు బ్లాకుల వేలం లేకుండానే సింగరేణి సంస్థకే బ్లాకులను కేటాయించాలి అనేటువంటి విషయాలతో పాటుగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వైద్యానికి సంబంధించింది కానీ, లేకపోతే కనీసం మంచినీటి తాగినీటికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా 11 డివిజన్ల నుంచి వచ్చినటువంటి కార్యవర్గం అంతా కూడా ఆయా డివిజన్లలో జరిగేటువంటి సమస్యలతో పాటుగా గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా 13 నెలలు అయినప్పటికి కూడా 3 మీటింగులు జరిగినప్పటికి కూడా డైరెక్టర్ పా లెవెల్లో కానీ సిఎండ్ఎండి లెవెల్లో కానీ జేసీసీ సమావేశం జరిగినప్పటికి కూడా ఏ ఒక్క అంశం పైన కానీ, ఏ ఒక్క విషయం పైన కానీ స్పష్టత లేదు. కనీసం ప్రెస్ ద్వారా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కాలయాపన పేరుతో కమిటీలు వేసి కాలం గడుపుకుంటున్న తప్పితే ఏ ఒక్కటి కూడా రాలేదు అనేటువంటిది, అవన్నిటి కూడా కార్మిక వర్గానికి తెలియజేయాలి అనేటువంటిది. అలాగే ఒక కార్యాచరణ కూడా ప్రకటించి రాబోయే రోజుల్లో కార్మికులను అండగా ఉంటూ వాళ్ళని చైతన్యపరుస్తూ ఈరోజు ప్రజాప్రతినిధుల సహకారంతో కేసీఆర్ గారి అండతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, మా యొక్క గౌరవ అధ్యక్షురాలు కవితక్క గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళి కార్మికులకు హక్కులను కాపాడడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలనేటువంటి విషయాన్ని కూడా చర్చించడంతో పాటుగా ముఖ్యంగా ఈ సింగరేణి సంస్థను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధంగా మనం ఉనికిని కాపాడుకోవాలి, కొత్తగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 15,000 మంది అపాయింట్ అయినటువంటి వాళ్ళతో పాటుగా ఎక్స్టర్నల్గా వచ్చినటువంటి 20,000కు పైగా ఉద్యోగస్తులు ఇంకా 30 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు జీతాలు వస్తాయా, సంస్థ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని బావులు మూతపడతాయి, కొత్త బావులు రాకుంటే ఎట్లా అనేటువంటి విషయాలపైన కూడా చర్చించి దీనికి అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం, మా ప్రజాప్రతినిధులందరూ కూడా అండగా ఉంటారు. గతంలో ఏదైతే కోయగూడెం సత్తుపల్లిలో ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేకుండా ఈరోజు అనుమతులు కూడా రాకుండా వాళ్ళు వెళ్ళిపోయే విధంగా ఏదైతే చేసినటువంటి పోరాటమో దానికి మేము నాయకత్వం వహించి అన్ని సంఘాలను కలుపుకొని 2022లో చేసినటువంటి సమ్మె ఫలితంగా 2023లో 3 రోజుల సమ్మె తర్వాత అన్ని సంఘాలను కలుపుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆర్ఎల్సీ సమక్షంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నప్పటికి కూడా వాటిని అమలు చేయించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సింగరేణి సంస్థ కోసం తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం కృషి చేస్తుంది, కార్యాచరణ ప్రకటిస్తుందని తెలియదు. గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. ఇప్పటికీ 16 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం కలుగుతుంది, కార్మికుల సమస్యలు ఏం పరిష్కారం అయ్యాయి, ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగులు కూడా ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో చివరకు వైద్యం అందట్లేదు, తాగునీరు కూడా అందట్లేని పరిస్థితిలో గతంలో బీఆర్ఎస్ హయాంలో పూర్తి సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి టీబీజీకేఎస్ ఇప్పుడున్న పరిస్థితిలో ఏఐటీసీ ఐఎన్టీసీ ఏం చెప్తున్నారు, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదాగైతే హామీలను ఇచ్చి గద్దెనెక్కిందో సింగరేణిలో కూడా సింగరేణి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కానీ, ఇటు ఐఎన్టీసీ నాయకత్వం కానీ, అలాగే అటు ఏఐటీసీ నాయకత్వం కానీ, సిపిఐ పార్టీ లాంటి వాళ్ళు కూడా వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్కు సంబంధించి ఐఎన్టీసీ వాళ్ళు 6 హామీలను ఇచ్చారు. దాంట్లో అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటిది. అలాగే ఏఐటీసీ మాత్రం కరపత్రంలో 49 డిమాండ్లను నెరవేరుస్తామనేటువంటి కరపత్రాన్ని కూడా ఇచ్చారు. కానీ ఈరోజు
మీటింగులు జరిగినప్పటికి కూడా, సంవత్సర కాలం గడిచినప్పటికి కూడా ఏ ఒక్క అంశం పైన స్పష్టత లేదు, ఏ హామీని కూడా నిలబెట్టలేదు, ఏ ఒక్క అంశాన్ని కూడా కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా చెయ్యలేదు. ఇది కార్మిక వర్గం రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తుంది. ఎందుకంటే గతాన్ని పోల్చుకుంటుంది ఈరోజు కార్మిక వర్గం, ముఖ్యంగా యువ కార్మిక వర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కవిత నాయకత్వంలో మా ప్రజాప్రతినిధుల సహకారంతో మంత్రులంతా కలిసి టీబీజీకేసాకి ఏ విధంగా కార్మికులకు హక్కులు కల్పించింది, లాభాల వాటను పెంచింది అనేటువంటిది ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అనేక ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టి హక్కులను కూడా కాపాడినటువంటి టీబీజీకేస్కు మనం అండగా ఉండాలి అనేటువంటి నిర్ణయంతో పాటుగా ఈరోజు ఈ యొక్క హామీలను నిలబెట్టుకోవాలనేది కోరుతా ఉంది. ఇది టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి చెప్తున్నటువంటి కార్మికుల సంరక్షణ ధ్యేయంగా, కార్మికుల శ్రేయస్సు ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పాలనలో టీబీజీకేఎస్ ఎన్నో సంస్కరణలు చేపట్టింది, కార్మికుల హక్కులను కూడా నెరవేర్చిందని కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం అవన్నీ కూడా గాలికి లేసింది. ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరిఖండ్ నుండి.